3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చదివించాలని చిట్యాల ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద తెలిపారు. చిట్యాల 1వ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ సంధ్యారాణి ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేషన్ డే ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఎంఆర్ఓ, డిప్యూటీ ఎంఆర్ఓ హాజరయ్యారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ జయప్రద వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పోషకాలు కలిగిన ఆహారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిల్లల అభివృద్ధి పరిశీలన పత్రాలను ఎంఆర్ఓ చేతుల మీదుగా విద్యార్థుల తల్లులకు ఇప్పించారు. ఈరోజు చిట్యాల 1 కేంద్రంలో సంధ్యారాణి అంగన్వాడీ టీచర్ నిర్వహించిన గ్రాడ్యుయేషన్ యాన్యువల్ డేను ఎంఆర్ఓ గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం ప్రతి సంవత్సరం జూన్ నుండి ఏప్రిల్ వరకు ఈ సంవత్సరంలో పిల్లలు నేర్చుకున్న 6 అంశాలు, ఆటలు, పాటలు, కథలు, సృజనాత్మక కార్యక్రమాలపై, అలాగే పిల్లల గ్రోత్ ఎట్లా ఉంది, ఈ సంవత్సరంలో ఎట్లాంటి మార్పులు చేర్పులు జరిగినాయి అని చెప్పేసి గ్రోత్ కార్డు రూపకంగా పిల్లలకి అసెస్మెంట్ కార్డు లాగా, తల్లులకి ఒక స్టార్ గుర్తులు, పిల్లలు అన్ని రంగాలలో విజయవంతంగా సాధించినప్పుడు 3 స్టార్ గుర్తులను ఇవ్వడము, కొద్దిగా టీచర్స్ సపోర్టు సహకారంతో వాళ్ళ కార్యక్రమాలు చేసినట్లయితే 2 స్టార్ గుర్తులు ఇవ్వడము, మొత్తానికి వాళ్ళు పిల్లలు చేయకుండా ఉన్నట్లయితే 1 స్టార్ గుర్తుని ఇవ్వడము. ఈ రకంగా అసెస్మెంట్ కార్డ్స్ని తయారు చేసి పిల్లల అభివృద్ధి పరిశీలన పత్రాలు అంటారు, వాటిని తల్లులకి అవగాహన చేయడం జరిగింది. పిల్లలు ఎందులో వీక్గా ఉన్నారు, ఇంకా పిల్లల అభివృద్ధిని ఎందులో పెంచాలి, గ్రోత్లో పెంచాలా, ప్రీ స్కూల్ కార్యక్రమాల్లో పెంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.